G3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బండి సంజయ్ ను బర్తరఫ్ చేయాలన్న కేటీఆర్, నిష్పాక్షిక విచారణకు తొలగింపే మార్గమన్న కేటీఆర్, భగీరథ్ కేసుపై మండిపాటు, పారదర్శక విచారణ జరగాలని డిమాండ్. భూ సర్వేపై చంద్రబాబును ప్రశ్నించిన కన్నబాబు, జగన్ సర్వేపై ప్రచారం చేసి ఇప్పుడు అమలెందుకన్న ప్రశ్న, భూ హక్కులపై రాజకీయాలు చేయొద్దని ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టతనివ్వాలని విమర్శ. భగీరథ్ కేసు రాష్ట్ర పరిధిలోని అన్న కిషన్ రెడ్డి, భగీరథ్ లొంగిపోయాక వివాదం ఎందుకన్న కిషన్, కేసుతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని చట్టపరంగానే విచారణ జరగాలని సూచన. ఆర్టీసీని నడపలేకపోతే మాకివ్వాలన్న పేరు నాని, ఆర్టీసీని మేమే నడిపి చూపిస్తామంటూ సవాల్, ఆర్టీసీ ప్రైవేటీకరణను చూస్తూ ఊరుకోమన్న నాని, ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాలని డిమాండ్. కూటమి పాలనపై ప్రశంసలు కురిపించిన దూండి రాకేష్, అభివృద్ధి పదంలో ప్రభుత్వం ముందుకు, నారా లోకేష్ పై విమర్శలు సరికాదని, రాష్ట్ర పురోగతికి అందరూ సహకరించాలని పిలుపు. వ్యవహారంపై మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టీసీని సమర్థంగా నడపడం చేతకాకపోతే వైసీపీకి అప్పగించాలని సవాల్ విసిరారు. తమ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని ఎలా నిర్వహించామో ఇప్పుడు కూడా అలాగే నడిపి చూపిస్తామన్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా ఆర్టీసీని బలహీనపరుస్తూ ప్రైవేటీకరణ దిశగా దూసుకువెళ్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తిగా ఉన్న ఆర్టీసీని అమ్మే ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల భవిష్యత్తుతో ఆటలాడడం సరికాదన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించాల్సిన సమయంలో సంస్థను బలోపేతం చేయాల్సిన అవసరం లేదన్నారు. కాళ్ళెత్తిందా లేదా అంటున్నా, దివాళా కోరు ప్రభుత్వం ఇది కాదా అని అడుగుతున్నాను. 3,60,000 కోట్ల అప్పు చేసి రాష్ట్ర ప్రజల 5 కోట్ల మందిని తాకట్టు పెట్టి 2 ఏళ్లు నిండకుండానే 24 మాసాలకి ఇంకా 15-20 రోజులు దూరం ఉండగానే దివాళా తీశాం, కాళ్ళెత్తాం, ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయాల్సిందే అని చెప్పేటువంటి దిక్కుమాలిన దివాళా ప్రభుత్వం ఇంకేదన్నా ఉందా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆర్టీసీని నడపటం మీకు చేత కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పు, శుభ్రంగా నడుపుతాం, బంగారంలాగా నడుపుతాం ఆర్టీసీని మీకు చేత కాకపోతే. అంతేగాని మీరు ప్రైవేటైజ్ చేస్తానంటే, మీరు మేస్తా పోతే ఈ సమాజం చూస్తా ఊరుకుంటుందని మాత్రం అనుకోబాకండి అని చెప్పని హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికే 2 ఏళ్లు గడవక ముందే కరడుగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఓటొచ్చింది. బండి భగీరథ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. భగీరథ్ లొంగిపోయిన తర్వాత కూడా వివాదాన్ని కొనసాగించడం ఎందుకని ప్రశ్నించారు. పోక్సో కేసు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసు దర్యాప్తు చట్ట ప్రకారమే సాగాలన్నారు. ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని, అధికారులు స్వతంత్రంగా పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేయడం సరైన విధానం కాదన్నారు. వాస్తవాలను పక్కన పెట్టి రాజకీయ ఆరోపణలు చేయడం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఒకటి నేను చెప్తాను, అయిపోయిందా? నేను చెప్పనా, స్టేట్ గవర్నమెంట్ పోలీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలీసు కానీ వ్యవస్థ కానీ వేరే ఉంటుంది. నేను చెప్పిన వెస్ట్ బెంగాల్లో మా అమిత్ షా గారు విమానం దిగుతా అంటే రాష్ట్ర పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఫర్ ఇన్ఫర్మేషన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగా గారు విమానం దిగుతా అంటే స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పోలీసులు అనుమతి ఇవ్వకపోతే పక్కనున్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో దిగి ఆయన నుంచి రోడ్డు వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకు సంబంధించినటువంటి అంశము, రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం ఉంటుంది. పోలీసులకు దర్యాప్తు చేసి ఏ విషయమైనా చర్యలు తీసుకునేటువంటి అధికారం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి దీంట్లో ఏ ప్రమేయం ఉండదు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు భూ సర్వే అంశంపై చంద్రబాబు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.
జగన్ హయాంలో చేపట్టిన భూ సర్వేపై అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారని గుర్తు చేశారు. ప్రజల ఆస్తులను లాక్కుంటారని ప్రచారం చేసిన వారు ఇప్పుడు అదే సర్వేను కొనసాగిస్తూ ఆస్తుల పరిరక్షణ అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడడం రాజకీయాల్లో కొత్త కాదని వ్యాఖ్యానించారు. ప్రజల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన కార్యక్రమాలను అప్పట్లో వ్యతిరేకించి ఇప్పుడు వాటినే కొనసాగించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. భూ హక్కుల పరిరక్షణకు సర్వే అవసరమైతే అప్పుడే అంగీకరించాల్సిందన్నారు. అదే సర్వే, సేమ్ సర్వే. అది కేంద్ర ప్రభుత్వం అంతకుముందు ఇచ్చిన గైడ్లైన్స్లో చేసిన సర్వే, ఇప్పుడు కూడా అదే గైడ్లైన్స్లో సర్వే. ఇప్పుడంటే ఆస్తుల పరిరక్షణగా చేస్తున్నాడంట. నీకు సొంత మీడియా ఉంది కాబట్టి, సొంతంగా ప్రచారం చేసుకునే శక్తి ఉంది కనుక మీరు ఆడిందాట పాడింది పాట చెప్పే ఇంత పచ్చిగా మాట్లాడే అసలు కొంచెమైనా సరే మీకు ఏమనిపించట్లే? పార్టీలో ఉన్నవాళ్ళేమో అంత గొప్పవాళ్ళు, కానీ అప్పటికి వేరే పార్టీలో ఉండి మీ పార్టీలో చేరితే కూడా వాళ్ళందరూ కూడా చాలా గొప్పవారు గాను, మిగతా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులుగానే చిత్రీకరించే కార్యక్రమం ఇవాళకి జరుగుతుంది. నేను చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారిని లేదా ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తామంటే అది మీ ఇష్టం. జయము జయము చంద్రన్న పాడించుకుంటే ఏం జరిగిందో మీరు చూశారు. మేము మళ్ళీ చెప్తున్నాం, ఏ రంగంలో చూసినా కూడా మీకన్నా ది బెస్ట్ పెర్ఫార్మర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పలానా రంగం అని చెప్పండి, ఇదిగో ఈ రంగంలో మేము ఎంత ఖర్చు పెట్టామని చెప్పండి, అంతకన్నా 5 ఏళ్ళు ఆయన ఎక్కువ ఖర్చు పెట్టుంటారు. ఒక విద్య, ఒక వైద్యం, ఎనీ ఆ రోజేమో పెట్రోల్ రేట్లు ఎక్కువ ఉంటాయంటే జే ట్యాక్స్ అంట. లోకేష్ గారి పాపం చాలా ఊరు తిరిగి మాట్లాడారు ఆయన. ఇవాళ దేశం మొత్తం మీద మందే పెట్రోల్ ట్యాక్స్ ఎక్కువ ఉంది కదా, మిమ్మల్ని ఏ ట్యాక్స్ అనాలి? సి ట్యాక్స్ అని చంద్రబాబు నాయుడు గారి ట్యాక్స్ అనాలా? ఎన్ ట్యాక్స్ అంటే ఇద్దరు తండ్రి కొడుకు వస్తారు కాబట్టి నారా ట్యాక్స్ అనాలా? లేకపోతే ఎల్ ట్యాక్స్ అంటే లోకేష్ గారికి వస్తుంది కాబట్టి ఎల్ ట్యాక్స్ అనాలా? ఏం ట్యాక్స్ అనాలో మీరే చెప్పండి. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా సాగుతోందని టీడీపీ నేత డూండి రాకేష్ అన్నారు. ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఐటీ, విద్య, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. వైసీపీ నేతలు ప్రభుత్వంపై ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా విజయవాడకు చెందిన కొందరు నేతలు మంత్రి నారా లోకేష్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ప్రతిపక్షం వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. దుబాయ్లో మాట్లాడాం, ఇంకా వేరు వ్యక్తులందరినీ కూడా మనం అన్ని రకాలుగా మాట్లాడితే వాళ్ళంతా ఒకటే చెప్తా ఉన్నారు. $1.2 ఖరీదు ఉన్న లీటర్ పెట్రోల్ ధర ఈరోజు వాళ్ళకి దాదాపు $2, $2.1, $1.8 చొప్పున ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు అక్కడ జరుగుతున్న యుద్ధ పరిణామాల వల్ల ఒక్క భారతదేశంలో, ఒక్క ఆంధ్రప్రదేశ్లో పెరిగింది కాదు, యావత్ రాష్ట్రంలో పెంచిన, యావత్ రాష్ట్రమే కాకుండా యావత్ భూగోళంలో జరుగుతున్న సంక్షోభంలో భాగంగా ఇది జరుగుతున్న, కృత్రిమంగా జరుగుతున్న వాస్తవమే తప్ప ఇది తొందరలో సర్దుబాటు అవుతుంది. కూటమి ప్రభుత్వం దీనికి తగ్గ చర్యలు కూడా తీసుకుంటా ఉంటాం. ఏమంటాడు మా ఓడు? వాగేస్తున్నాడు, తెగ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆయన వెనక పట్టుమని 30 మంది లేరు. మేము ప్రజా పోరాటాలు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా పోరాటాలు చేసిన సంఖ్య ఎంతో అంత సంఖ్య కూడా అతని వెనక జనం లేరు. మా మీద వాళ్ళు పెట్టించిన కేసులు సంఖ్య ఎంతో అంతమంది కూడా ఆయన వెనక ఈరోజు నిలబడటం లేదు. అయినా సరే హడావిడి చేస్తూ లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాడంటే ఇతన్ని ఏం చేయాలి? ఇతని అవినీతి ఎంత ఉంది, ఇతని చిట్టా ఎంత ఉంది, ఇతన్ని పట్టించుకోవట్లేదు అనుకున్నాడో ఏమనుకున్నాడో కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అతని అవినీతి కనుక విజయవాడలో కనుక లెక్కేస్తే మొగుడు పిల్లల గొడవల దగ్గర నుంచి, అన్నదమ్ముల గొడవల దగ్గర నుంచి ప్రతి ఆస్తి తగాదాలో తలకాయ దూర్చి డబ్బులు వసూలు చేసిన ఘనత ఎవరైనా ఉన్నాడంటే ఆ మాడిపోయిన పల్లి పకోడీ తప్ప ఇంకొకడు కాదు అన్న సంగతి నేను ఈ మీడియా ముఖంగా మళ్ళీసారి గట్టిగా చెప్తా ఉన్నా. ఇతని అవినీతి చిట్ట విజయవాడ ప్రకాశం బ్యారేజీ కన్నా కూడా
పొడవుగా ఉంటుంది. వీటి మీద తొందరలో ఖచ్చితంగా మేము ఒక్కోటిగా తీసుకొస్తాం. మొన్నటి వరకు ఏం జరిగినాయి, అంతకుముందు నువ్వు చేసిన ఘనకార్యాలు ఏంటి, నీ బాధితులు చిట్ట అందరినీ కూడా తేల్చేంత వరకు కూడా మేము ముందుండి పోరాడతామన్న సంగతి, ప్రభుత్వం తరపున చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము మిమ్మల్ని వదలమన్న సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈయన అంటాడు లోకేష్ గారి మీదంట పెట్రోల్ డీజిల్ ఏది దేశాలు ఇబ్బందులు పడుతూ ఉంటే, దేశాల మధ్య కొట్లాట జరిగి రేటు పెరిగి యావత్ భారతదేశంలోనే కాదు భూగోళం మొత్తం కూడా ఈ ఇంధనం మీద ప్రభావం చూపించి రేట్లు పెరిగితే దానికి లోకేష్ గారి మీద కేసు పెడతారంట ఈ 420. ఏమన్నా మైండ్ ఉందా? దేనికి పెడతారు? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నిరుద్యోగ యువతను ఉద్యోగాలు, స్వయం ఉపాధి కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా రాజీవ్ గాంధీ యువ వికాస పథకం కింద భారీ నిధులు కేటాయిస్తామని చెప్పి హామీలు అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది యువత దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు స్పష్టమైన కార్యాచరణ కనిపించలేదని పేర్కొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, శిక్షణ కార్యక్రమాలు లేక యువత నిరసన ఉందన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా మార్చి 17లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం, ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం. ఆ ఫుల్ఫిల్ చేయడానికి రాజీవ్ గాంధీ యువ వికాసం అని పెట్టేసి 5,000 కోట్లు బడ్జెట్ పెడతా అని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన ముఖ్యమంత్రి గారు ఈ 5 లక్షల నిరుద్యోగుల యువత ఎవరైతే ఉన్నారో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుండి 4,000 నుంచి 5,000 మందిని ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా అయితే ఇస్తున్నారో ప్రతి అసెంబ్లీ నుంచి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రతి అసెంబ్లీ 119 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఏదైతే ఉందో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుండి 4,000 మంది నుంచి 5,000 యూత్ను వాళ్ళు అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళు ఏం చెప్పారంటే స్వయం ఉపాధి పథకం కింద, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మీరు ఏమన్నా చేసుకోండి, ప్రతి మనిషికి 50,000 నుంచి 4 లక్షల రూపాయల దాకా ఈ 6,000 కోట్లు ఏదైతే ఇస్తామో ఈ 6,000 కోట్ల నుంచి ఇస్తా అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ఆయన వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాజా సింగ్ శ్రీవారి దర్శనం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. తిరుమలలో ప్రతి సంవత్సరం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. దేశం సుభిక్షంగా ఉండాలని, భారతదేశం హిందూ రాష్ట్రంగా మారాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇవాళ వచ్చినాను, చాలా మంచి దర్శనం జరిగింది. ప్రతి సంవత్సరం చాలా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు బయట కొంతమంది రివ్యూ గురించి మాట్లాడుతున్నారు ఇట్లా ఉందని. నేను వాళ్ళకి ఒకటొక్క మాట చెప్పిన, ఆ దేవుడు ఆశీర్వాదం వల్ల ప్రతి ఒక్క వ్యక్తికి మంచి జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత నేను కూడా ఇవాళ మా కార్యకర్తలు వెంబడి వచ్చినాను. ఆ దేవుడితోని ఒకటే ఒక కోరినాను, మా భారతదేశం హిందూ రాష్ట్రం కావాలి, మన భారతదేశం మంచిగా ఉండాలి, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ మంచిగా ఉండాలని ఇవాళ ఆ దేవుడితోని అదే నేను కోరుకున్నాను. శ్రీ తిరుమల తిరుపతి బాలాజీ భగవాన్ దర్శనం గురించి ఇవాళ వచ్చినాను, చాలా మంచి దర్శనం జరిగింది. ప్రతి సంవత్సరం చాలా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు బయట కొంతమంది రివ్యూ గురించి మాట్లాడుతున్నారు ఇట్లా ఉందని. నేను వాళ్ళకి ఒకటొక్క మాట చెప్పిన, ఆ దేవుడు ఆశీర్వాదం వల్ల ప్రతి ఒక్క వ్యక్తికి మంచి జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత నేను కూడా ఇవాళ మా కార్యకర్తలు వెంబడి వచ్చినాను. ఆ దేవుడితోని ఒకటే ఒక కోరినాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేపల్లె పట్టణంలో పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో పరిశుభ్రత, పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, ప్రజల్లో అవగాహన పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
వీధుల పరిశుభ్రత, చెత్త సేకరణ, పరిసరాల సంరక్షణ అంశాలపై ప్రజలకు సూచనలు చేశారు. స్వచ్ఛమైన పరిసరాలు ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమని అధికారులు తెలిపారు. ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు ప్రజల భాగస్వామ్యం కీలకమని అధికారులు పేర్కొన్నారు. చేతి సంచులు అంటే జూట్ బ్యాగులు కానీ క్లాత్ బ్యాగ్స్ ఇలాంటివి వాడటం ద్వారా, అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ వాటిని తగ్గించి ఇతర వేరే స్టీల్ బాటిల్స్, కాపర్ బాటిల్స్ లేదు అని అంటే ఇతర బాటిల్స్ ద్వారా వాటర్ తీసుకోవడం, ఇలాంటివన్నీ మీద అవగాహన కల్పిస్తున్నాము. అలాగే మనకి మున్సిపాలిటీలో కానీ మిగిలిన ఏరియాల్లో ఏదైతే ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకుని వచ్చి రోడ్ల మీద లేదంటే మురుగు కాలువల్లో వేస్తున్నారో వాటిలన్నింటినీ కూడా కంటైన్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి వీటన్నింటి ద్వారా మన అంటే క్లీన్ మున్సిపాలిటీగా రేపల్లి మున్సిపాలిటీని తీర్చిదిద్దడానికి తగిన చర్యలు తీసుకోవడం కోసం ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలు అలాగే వివిధ షాపుల దుకాణాలకు సంబంధించిన ఓనర్స్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరుకుంటున్నారు. అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామ శివారులో ఫామాయిల్ తోటలో జరిగిన హత్య కలకలం రేపింది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే మిర్యాలగూడెం డీఎస్పీ రాజశేఖర్ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఆయనతో పాటు సీఐ శ్రీను నాయక్, హాలియా ఎస్ఐ సాయి ప్రశాంత్ సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, బాధితుడి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. స్థానికులను ప్రశ్నిస్తూ ఘటన వెనుక ఉన్న కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్లోజ్ టీం సహాయంతో ఆధారాల సేకరణ కొనసాగుతోంది. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఈరోజు మార్నింగ్ 9:30 ఆ టైంలో ఈ హాలియా పిఎస్ లిమిట్స్ ఇబ్రహీంపేట విలేజ్ అవుట్స్కట్స్లో ఒక అగ్రికల్చర్ ల్యాండ్లో ఒక 2 మహిళలు వాళ్ళది హత్య చేయడం జరిగింది వాళ్ళని. సో దాంట్లో రుద్రాక్షి లావణ్య, రుద్రాక్షి సుమలత వీళ్ళిద్దరు కూడా తల్లి బిడ్డలు. వీళ్ళని పొలంలో పనిచేస్తుండగా మాకున్నటువంటి ప్రైమరీ మన ఎవిడెన్స్ ప్రకారము వాళ్ళని స్ట్రాంగులేషన్ చేసి అంటే మెడకి క్లాత్ తోటి చుట్టి ఊపిరాడకుండా చేసి చంపినట్టుగా అనిపిస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్స్, తర్వాత వీళ్ళకి వీళ్ళ ఆడబిడ్డలకి ఉన్నటువంటి పంచాయతీ దీనికి కారణమని ప్రైమరీగా మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి ఇంకా మాకు సీన్కి క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ వస్తున్నాయి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ వేరే అవుతాయి. తర్వాత మా ఆఫీసర్స్ కూడా అందరూ దీని ఇన్వెస్టిగేషన్ పనిలో ఉన్నారు. ఈవినింగ్ వరకు మీకు దీనికి సంబంధించిన టోటల్ క్లారిటీ కూడా, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విధంగా జరిగింది, దీని మోటివ్ ఏంటి, అసలు ఈ మర్డర్కి ఉన్నటువంటి కరెక్ట్ మోటివ్ ఏంటి, ఈవినింగ్ వరకు మాకు కొంత క్లారిటీ వచ్చేస్తుంది దీంట్లో. సో ప్రస్తుతానికి ఈ జరిగిన 2 మహిళల హత్య కూడా భూతగాదాలని దృష్టిలో పెట్టుకొని విత్ ఇన్ ఫ్యామిలీ సర్కిల్లో జరిగినటువంటి మర్డర్ లాగా మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై సిపిఐ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ధరల పెంపుతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారీ భారం పడుతోందన్నారు. ఎన్నికల సమయంలో ధరలు పెంచబోమని హామీలు ఇచ్చి తర్వాత ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు ఎందుకు ఇక్కడ ధరలు తగ్గించలేదని ప్రశ్నించారు. వంట గ్యాస్ ధరల పెంపుతో చిన్న వ్యాపారులు, టిఫిన్ సెంటర్లు, హోటల్ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి మొన్న పెట్రోల్, డీజిల్ ₹3 పైసలకు ధరలు పెంచడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు కమర్షియల్ గ్యాస్కి ₹1000 పెంచారు. ఈ 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగేంత వరకు ఈ ఇరాన్ వాటి యుద్ధాల వలన ఎటువంటి మనకు కొరత లేదు అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన తెల్లారే ప్రజలపైన భారం మోపారు. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఒకవైపు చిన్న వ్యాపారస్తులు, హోటళ్ళు, అదేవిధంగా కర్రీ పాయింట్లు, అనేక హోటల్స్, మధ్య బండ్లు, ఇటు గ్యాస్ ఆటోలు వాళ్ళు నడుపుకోలేక దాని అవస్థలు పడుతున్నారు. హోటల్స్ అయితే మరి దొరకని పరిస్థితిలో అటు కట్టెలు దొరక, గ్యాస్ దొరక, వ్యాపారాలు నడవక నాన్న అవస్థలు పడుతూ ఉంటే ఊలికే నక్కపై దాటికాయబడ్డట్టు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రజలపైన భారాలు మోపారు. దీని భారం వల్ల అనేక
కాళేశ్వరం వేదికగా మే 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతి నది అంత్య పుష్కరాలు వైభవంగా జరగనున్నాయి. ఈ పుష్కరాలకు సుమారు 40 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఘాట్ల వద్ద పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య శిబిరాలు, రవాణా సౌకర్యాలు సిద్ధం చేయాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బండి భగీరథ్ వ్యవహారంపై సిపిఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భగీరథ్ ను ఎన్కౌంటర్ చేయాలని తాము ఎప్పుడూ కోరలేదని, చట్ట ప్రకారం అరెస్టు చేయాలని మాత్రమే చెప్పానన్నారు. ఫోక్సో కేసు నమోదైన సమయంలోనే చర్యలు తీసుకునుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదన్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో పోలీస్ వ్యవస్థ పనితీరుపై అనేక అనుమానాలు వస్తున్నాయని విమర్శించారు. పోలీసులు నిజంగా స్వతంత్రంగా పనిచేస్తున్నారా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉండాలంటే చట్టం ముందు అందరూ సమానంగా ఉండాలన్నారు. నేనే నా కొడుకుని పంపించాను పోలీస్ స్టేషన్కి అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన పంపించేంత వరకు పోలీసు ఆయన అరెస్ట్ చేయలేదు. దీన్ని బట్టి పోలీస్ వ్యవస్థ ప్రశ్నార్థకమైంది. బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి, కేంద్ర ప్రభుత్వం ముద్దాయిగా మారిపోయింది. తర్వాత కోర్టు సైతం దీనిలో అసమర్థంగా ప్రవర్తించింది. దీన్ని బట్టి ఒక ఉదంతా ముగ్గురు. ఇప్పుడు ఒక సంఘటన జరిగిన తర్వాత పోక్సో కేసు పెట్టారు. పెట్టినప్పుడు అరెస్ట్ అయిన ఉంటే ఇది గొడవ ఉండేది కాదు. ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పు చేసింది. ఏమి ఎవరెవరినో ఎన్కౌంటర్ చేశారు, నేను ఎన్కౌంటర్ చేయమని చెప్పలే. కానీ బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయడానికి పోలీసు చేత కాలేదా? 10 టీంలు పంపించామన్నారు. ఆ 10 టీంలు ఏమైనా గోల్డ్ తీసుకుంటున్నాయా? ఇదంతా లాలూచి కుస్తీ కదా ఇదంతా. సరే బండి సంజయ్ నా కొడుకు తీసుకోవాలని చెప్పేంతవరకు పోలీసు అరెస్ట్ చేయలేదంటే, పోలీసు అరెస్ట్ చేసినాక మేము ఇంకెక్కడో అరెస్ట్ చేసామని చెప్పుకోవడం అంటే ఏదైనా డొల్లతనం కదా. ఇప్పుడు 3 వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడుగా తప్పలేదు నాకు తండ్రిగా దాన్ని సమర్థించకుండా పోలీసులకు అప్పగించుంటే ఈ రోజు వచ్చిండే కాదు. ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ముద్దాయింది, రాష్ట్ర ప్రభుత్వం ముద్దాయింది, పోలీసు వ్యవస్థ ముద్దాయింది, న్యాయ వ్యవస్థ ముద్దాయింది. అది విచారకరం. ఈ వెంటనే తగిన చర్యలు తీసుకుని చెప్తాం. సినీ దిగ్గజాలు కమల్ హాసన్, రజనీకాంత్ మధ్య ఉన్న స్నేహబంధంపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఒకరికొకరు గట్టి పోటీదారులమే అయినప్పటికీ ఎప్పుడూ అసూయకు చోటివ్వలేదని స్పష్టం చేశారు. 4 దశాబ్దాలకు పైగా సాగుతున్న సినీ ప్రయాణంలో ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే కొనసాగిందన్నారు. 20 ఏళ్ల వయసులోనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకూడదని నిర్ణయించుకున్నామన్నారు. తమ మధ్య ఎప్పుడూ గౌరవం, స్నేహం కొనసాగాయన్నారు. వేర్వేరు శైలుల్లో నటించినా ప్రేక్షకుల ఆదరణ పొందామని గుర్తు చేశారు. సినీ పరిశ్రమలో పోటీ ఉండొచ్చు కానీ వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినకూడదన్నారు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు రావడం వల్లే ఈ అనుబంధం ఇంతకాలం నిలిచిందని వివరించారు. இல்லையே அதுதான் இருக்க, நீங்க படிச்சு கூட பார்க்க மாட்டீங்க. இல்ல முதல்வர்கிட்ட இருக்க பத்திரிகையில் உங்க நண்பர்களே அதை போட்டிருக்காங்க. திரும்ப அதையே பேசிட்டு இருக்க வேண்டாம். அதுல நல்லது எதுன்னு உங்களுக்கு தோணுதோ
அதை சிறப்பாக கோடிட்டு காட்ட வேண்டியது உங்க கடமை. முதல்வர் பதவி ஏற்றதுக்கு அப்புறம் அரசியல் கட்சி தலைவர்களை நேரடியா அவங்க இல்லத்துக்கு போய் நேரடியா சந்திச்சாரு. இதுல எடப்பாடி பழனிசாமியை சந்திக்கல அப்படின்றது ஒரு பேசுபொருளா இருக்கு. 25 பேர் அவங்க கூட போறதா சொல்லியிருக்காங்க. இதுல கொரோனா பிரச்சனைகள் இருக்கு, யார் தலைமைன்றது எங்களுக்கு தெரியலன்ற மாதிரி நீங்க எப்படி பாக்குறீங்க அந்த அணுகுமுறையை? உங்களை மாதிரி தான் பாக்குறேன், வேடிக்கை பாக்குறேன். நன்றி. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలన్న కేటీఆర్, నిష్పాక్షిక విచారణకు తొలగింపే మార్గమన్న కేటీఆర్, భగీరథ కేసుపై మండిపాటు, పారదర్శకత విచారణ జరగాలని డిమాండ్. భూ సర్వేపై చంద్రబాబును ప్రశ్నించిన కన్నబాబు, జగన్ సర్వేపై ప్రచారం చేసి ఇప్పుడు అమలెందుకన్న ప్రశ్న, భూ హక్కులపై రాజకీయాలు చేయొద్దని ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టతనివ్వాలని విమర్శ. భగీరథ కేసు రాష్ట్ర పరిధిలోనే అన్న కిషన్ రెడ్డి, భగీరథ లొంగిపోయాక వివాదం ఎందుకన్న కిషన్, కేసుతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని చట్టపరంగానే విచారణ జరగాలని సూచన. ఆర్టీసీని నడపలేకపోతే మాకివ్వాలన్న పేర్ని నాని, ఆర్టీసీని మేమే నడిపి చూపిస్తామంటూ సవాల్. ఆర్టీసీ ప్రైవేటీకరణను చూస్తూ ఊరుకోమన్న నాని, ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాలని డిమాండ్. కూటమి పాలనపై ప్రశంసలు కురిపించిన దూండి రాకేష్, అభివృద్ధి పదంలో ప్రభుత్వం ముందుకు, నారా లోకేష్ పై విమర్శలు సరికాదని, రాష్ట్ర పురోగతికి అందరూ సహకరించాలని పిలుపు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.